నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సింధు భైరవి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో కరోనా, అప్రమత్తమైన ప్రభుత్వం. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 2 నిందితుల అరెస్ట్. నకిలీ మెమోలు, 10 లక్షల రూపాయల ఇతర సామాగ్రి స్వాధీనం. ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష సమావేశం. రహదారులపై కేబినెట్ ఆమోదం కోసం మంత్రి కీలక సమీక్ష. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూభారతి రెవెన్యూ సదస్సులు. గ్రామస్తుల నుండి దరఖాస్తులు స్వీకరించిన తహసీల్దార్ సురేష్. ముస్తాబాద్ మండల కేంద్రం రైతు వేదికలో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు. విదేశాల్లో చదివేందుకు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 2 నిందితుల్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాతోజు అశోక్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ధనలక్ష్మి ఓవర్సీస్ కన్సల్టెన్సీ లిమిటెడ్, అబ్రాడ్ కన్సల్టెన్సీ పంకూరు గోపాల్ రెడ్డి అనే 2ని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని బిఎన్ రెడ్డి నగర్, హస్తినాపూర్ లో తనిఖీలు చేసిన పోలీసులు నిందితుల వద్ద నుండి మదురై కామరాజ్ యూనివర్సిటీకి చెందిన 13 నకిలీ మెమోలు, ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఉన్న 4 నకిలీ మార్కుల ధృవపత్రాలు, 10 లక్షల రూపాయలు, 12 ఐఫోన్లు, 2 రెడ్ ఫోన్లు, లెనోవా ల్యాప్టాప్, యాపిల్ ల్యాప్టాప్, స్టాంపులు, వివిధ రకాల దేశాల స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. కాతోజు అశోక్, పంకూరు గోపాల్ రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఓవర్సీస్ అంటే స్టడీ ఇన్ అబ్రాడ్ అండ్ వీసా కన్సల్టెన్సీ అనే ఒక ఏజెన్సీ, ఫేక్ ఏజెన్సీ అనుకోండి. అది డూప్లికేట్ డిగ్రీ సర్టిఫికేట్స్ని, హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్స్ని క్రియేట్ చేసి స్టూడెంట్స్ని యూఎస్కి అట్లా పంపిస్తున్నారు అన్నమాట. దాదాపు 5 years నుంచి దాదాపు ఒక 15 మంది దాకా వాళ్ళు ఈ విధంగా స్టూడెంట్స్కి డిగ్రీ సర్టిఫికేట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసి పంపించేస్తున్నారు. అయితే ఈ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి టెక్సాస్ డల్లాస్లో ఆ ఇమిగ్రేషన్లో అతను చెక్ చేస్తే అది ఓవర్స్టే ఇక్కడ అయినందువల్ల డౌట్ వచ్చి వెరిఫై చేస్తే ఆయన యూనివర్సిటీలో ఆల్రెడీ ఇన్యాక్టివ్ పొజిషన్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇన్యాక్టివ్ ఉంది కాబట్టి ఆయన రిటర్న్ చేశారు. రిటర్న్ చేస్తే ఇక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వీళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు చెక్ చేస్తే అది సర్టిఫికేటే డూప్లికేట్ అని తేలింది అతను అడిగితే. సో వాళ్ళు అడిగితే ఇది నేను డూప్లికేట్ సర్టిఫికేట్ పోయినని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఇమిగ్రేషన్ వాళ్ళు వాళ్ళ ఫార్మాలిటీస్ అని చేసి నిన్న మాకు కంప్లైంట్ చేస్తే మేము కేసు కట్టేసి అతని కన్ఫెషన్ రికార్డ్ చేస్తే ఎవరు ఇచ్చారు ఇదంటే ఈ ధనలక్ష్మి ఓవర్సీస్ అనేవాళ్ళు బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుంది వాళ్ళ ఆఫీసు. అక్కడ వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఒక 80,000 50,000 అట్లా తీసుకొని ఇచ్చారు ఒక్కొక్కరి దగ్గర. అంటే అతన్ని తీసుకొని ఆ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈ స్టాంప్స్, ట్యాబ్స్, ఫోన్స్ అవన్నీ సీజ్ చేసినాము. సర్టిఫికేట్స్ గురించి అవి ఇంట్లో ఉన్నాయని చెప్పేస్తే వాళ్ళ ఇంటికి కూడా బయలుదేరి వెళ్ళి ఇంట్లో ఉన్న సర్టిఫికేట్స్ దాదాపు
మధురై వాళ్ళకి సంబంధించి 17 సర్టిఫికేట్స్, ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన 4 సర్టిఫికేట్స్ అవన్నీ సీజ్ చేసి, అదేవిధంగా 10 లక్షల రూపాయల క్యాష్ కూడా సీజ్ చేసి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. ఒక 80,000 దాకా తీసుకుంటున్నారని, 80,000 రూపీస్ వరకు తీసుకుంటున్నారు. ఇతను ఇప్పుడు చెప్పిండు అన్నట్టు ఒక 15 మంది దాకా పంపించినామన్నాడు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకొని చేయాల్సి వస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు ఇంకొక వాళ్ళ ఇంట్లో రెడీగా ఒక 17 మంది ఉన్నాయి పేర్లు. సో వీళ్ళని కూడా తర్వాత ఎగ్జామిన్ చేయాలి మళ్ళీ. ప్రస్తుతం అయితే ఒక్కడే, అంటే ఈయనకు కేరళకు సంబంధించిన ఇంకొక మనిషి సపోర్ట్ చేసింది అన్నాడు. సో ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని అతని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. కేరళ అంటే ఆ మధురై యూనివర్సిటీకి వాళ్ళకి లింక్ ఉన్నట్టుంది. కేరళ అతనికి తెలుస్తుంది, మళ్ళీ ఆయన పెట్టుకుంటే తెలుస్తుంది ఎక్కడ తయారైతున్నాయి అనేది. అతను ఇతనికి అరేంజ్ చేస్తున్నాడు అనమాట. అక్కడే ఉండొచ్చు, ఎందుకంటే ఈయనకు డీటెయిల్స్ ఇచ్చేస్తే ఇతను ఆ సర్టిఫికేట్స్ ఆయన పంపిస్తున్నాడు అనమాట. కాబట్టి ఉస్మానియా కూడా రెండు ఒకటితో మొత్తం అతనికి కొంత ఛార్జెస్ పే చేస్తాడు, ఆయన ఈ సర్టిఫికేట్స్ ఇస్తాడు, మన డీటెయిల్స్ ఇచ్చేస్తాడు మొత్తం. తెలంగాణలో 4 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీందర్ తెలిపారు. కరోనాని ఎదుర్కోవడంపై అన్ని జిల్లాల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం కరోనా పాండమిక్ నుంచి ఎండమిక్ దశలో ఉందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని చెప్పారు. ఎర్రమంజిల్లోని ఆర్ఎండ్బి కార్యాలయంలో హైబ్రిడ్ ఎన్యుటీ మోడల్ రహదారులపైన రోడ్డు భవనాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. హెచ్ఏఎం రహదారులపై కేబినెట్ ఆమోదం కోసం చర్చించాల్సిన అంశాలపై మంత్రి కీలకంగా సమీక్షించి పలు సూచనలు చేశారు. హెచ్ఏఎం ఫేజ్ 1 కింద 5,190 కిలోమీటర్ల రహదారులకు సంబంధించి డీటెయిల్డ్ ఎస్టిమేట్లు, అమలు విధానాలపై అధికారులు మంత్రికి వివరించారు. పాట్ హోల్స్ లేని సురక్షిత రహదారులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానంతో ప్రజలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా చూడటం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ హరిచందన, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి కొండాపూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ సురేష్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూభారతి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు. గ్రామంలో భూ సమస్యల పరిష్కారం కోసం గ్రామస్తుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. రైతుల భూ సమస్యల్ని తహసీల్దార్ సురేష్ కి వినతి ద్వారా వారి సమస్యల్ని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రఘు, సీనియర్ అసిస్టెంట్ రెవెన్యూ సిబ్బంది, మాజీ సర్పంచ్లు దేవయ్య, తాడేపు జ్యోతి, ఎల్ఎం సింగిల్ విండో డైరెక్టర్ గాడిచర్ల రామచంద్రం, ఏఎంసీ చైర్మన్ కొమ్మేట రాజమల్లు, రాజలింగం శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కరెంట్ పోయిందా? కరెంట్ పోయిందా? ఒక మాట తీసుకోవాల్సిందే. చెప్పు బాబాయ్ తెలంగాణ గవర్నమెంట్ భూభారతి చట్టాన్ని ఈ రోజు నుంచి రాష్ట్రంలోని ప్రతి మండలంలో అమలు చేస్తున్నారు. అందులో భాగంగా మా యొక్క కలెక్టర్ గారి ఆదేశంలో క్రమము రెవెన్యూ సదస్సులు భూభారతి చట్టం కింద రెవెన్యూ సదస్సులు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ముస్తాబాద్ మండలంలో 2 టీములు వేయడం జరిగింది. ఒకటి తహసీల్దార్ టీం, ఇంకోటి నాయబ్ తహసీల్దార్ టీం. సో ఏంటంటే ఇప్పుడు ఈరోజు మా టీము చిప్పలపల్లి గ్రామంలో నడుస్తుంది. పొద్దున 9కు స్టార్ట్ అయింది. 9 to 5 వరకు ఉంటాం గ్రామంలోనే దరఖాస్తులు తీసుకోవడము. అక్కడ కొండాపూర్లో నాయబ్ తహసీల్దార్ టీం నడుస్తుంది. ప్రతిరోజు 2 గ్రామాలు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ రెవెన్యూ సదస్సు జరిగే గ్రామంలో ముందు రోజు చాటింపు చేయడం జరుగుతుంది. ప్రతి రైతుకు తెలవాలి. రైతుల యొక్క సమస్యలకు మెయిన్గా భూములకు సంబంధించి కాబట్టి ప్రతి రైతుకు తెలవడానికి ముందు రోజే చాటింపు చేయడం జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సులో ప్రస్తుతం మేమైతే దరఖాస్తులు తీసుకుని ఎలాంటి సమస్య ఉన్నా రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాము. మరియు అదేవిధంగా రిసెప్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము. వారికి అప్లికేషన్ కూడా ఫారాలు కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం అనే రైతు అవగాహన కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి రాజు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు కలిసి చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ తలారి రాణి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ బాలరెడ్డి పాల్గొనగా రైతులు నాణ్యమైన విత్తనాలు వాడాలని, యూనివర్సిటీ గుర్తించబడిన విత్తనాలు వాడితే అధిక దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మండలంలోని 16 గ్రామాల రైతులకు విత్తనాల్ని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, నాయకులు కలిసి పంపిణీ చేశారు.
ఉంది ఈ పద్ధతి పాటిస్తున్నారు అందరూ అప్డేట్ అయ్యారు 2 సార్లు ఆరబెడతాడో చిత్తూరులో 3వ పంట ఇది పారితోషికంగా మా సంస్థ తీసుకున్నటువంటి ఉద్దేశం. మరి ఎందుకు ఇస్తున్నారు, ఇంకా తెలుసుకున్నారు ఆ విషయాన్ని తెలియాలి. కాబట్టి ముందుగా మేము ఏం చెప్తున్నామంటే గాలిలో 7 నుంచి 8 సెంటీమీటర్ల లోతు ఉంటే చల్లినటువంటి కాంపోస్ట్ ఎరువులు కావచ్చు, రసాయనిక ఎరువులు కావచ్చు, ఇక్కడ ఏ పదార్థాలు చల్లినా కూడా మొక్క యొక్క వేరు అంటే మొక్క యొక్క వేరు కూడా చెంది అప్పుడు చల్లినటువంటి మొక్క వాడికి అందరం జరిగింది, ఆ యొక్క మొక్క ఆరోగ్యంలో పెరగడం జరిగింది. అప్పుడు చెడు కూడా లేదు. ఇలాంటి అంటే 8 ఒక్కొక్క పొలంలో 20 సెంటీమీటర్ పోతుంది, ఒక్కొక్క పొలంలో 30 సెంటీమీటర్ పోతుంది, ఒక్కొక్క పొలంలో మీటర్ దానిలో భాగంగా రావడం జరిగింది. సో ఈనాటి కార్యక్రమంలో భాగంగా విత్తనాలు అంటే పంట సాగుకు మూలం వేయాలి. సో ఆ నేలతో పాటు తర్వాత మనకు పంట సాగులో ముఖ్యమైన అంశం ఏంటంటే విత్తనం అనేది నాణ్యమైన విత్తనం అయితే మనం సాగు చేసే పంటలు నాణ్యమైన మనం ఎక్కువ సాగు చేసుకునే సమయం పడుతుందో కాబట్టి ఎక్కడైతే స్వల్పకాలిక రకాలు సాగు చేస్తుందో కొంచెం కన్నొకసారి ఫోన్ అర్థమవుతుంది. అయితే దీంతో పాటు మనకు కొన్ని నేషనల్ వెరైటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏంటంటే డిఆర్ఆర్ దాంట్లో 75 అని చెప్పేసి మనం ఇన్ని రోజులు విన్నాము. దాంతో పాటు కొంచెం దిగుబడి రకాలు కొన్ని మంచి ఈరోజు ముస్తాబాద్ మండలంలో క్వాలిటీ సీడ్ ఎవ్రీ విలేజ్ అనే ప్రోగ్రామ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కండక్ట్ చేయడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా మేము క్వాలిటీ సీడ్ విత్తనం అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. సో యూనివర్సిటీ విత్తనాన్ని రైతులకు అందించి వాళ్ళు మంచి పంటని పొందేలాగా మేము ఆ కార్యక్రమంలో భాగంగా వరి విత్తనాలు ప్లస్ 3 వరి విత్తనాలు, ఒక పెసర విత్తనాన్ని ఇక్కడ రైతులకి అందించడం జరిగింది. ఇక్కడ ఉన్న 12 గ్రామాలలో ఒక 43 కిట్లని మేము ఇక్కడ అందించడం జరిగింది. సో దీన్ని నెక్స్ట్ ఇయర్ దీని నుంచి వచ్చిన పంట నుంచి రైతులు వేరే రైతులకి కూడా మనం ఈ పంటను అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ వరి విత్తనాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతులకు పంట విషయంలో శాసనవేత్తలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలోని కల్లుమండువా జంక్షన్ సమీపంలో నూతన మాసాయి బోధి వృక్ష ప్లే స్కూల్ ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. తదనంతరం చిన్నారి చేసిన భరతనాట్యాన్ని తిలకించి అమ్మాయిని శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారులకు ఆటపాటల ద్వారా విద్యాబుద్ధులు నేర్పించే ప్లే స్కూల్ అనతి కాలంలోనే వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. హన్మకొండ లాంటి నగరంలో సృజనాత్మకతను జోడించిన పాఠశాలలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గల బోధన నిబద్ధత గల అధ్యాపక బృందంతో కూడిన స్కూల్ రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం స్కూల్ నిర్వాహకుల్ని ఎమ్మెల్యే నాగరాజు అభినందించారు.
టాలెంట్ బట్టి వాళ్ళు ఏ విద్య ఎటు వెళ్ళగలుగుతారు, ఏం చేయగలుగుతారు అనేది మనం ఇప్పుడే గుర్తించగలుగుతారు. ఆ శక్తి మీలో ఉన్నది కాబట్టి ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ ఒక ఆలోచనతో మీరు ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ యొక్క నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా నాకు ఎంతో కష్టపడి నా కోసం పనిచేసిన సోదరులందరూ ఉన్నారు. ఇక్కడ సోదరుమల్ని కూడా నన్ను గెలిపించడానికి అహర్నిశలు పనిచేసింది. మీ యొక్క దీవెన వల్ల ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, అందులో నేను ఎమ్మెల్యే కావడం, అనునిత్యం నేను ఏం చేసినా కూడా ఎడ్యుకేషన్ కోసం కష్టపడుతున్నా. ఫస్ట్ నేను గెలిచినాక మీడియా మిత్రులు అడిగిన ఉన్నాను, వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి, మీరు మీ యొక్క కాన్స్టిట్యున్సీని ఏం చేయదలుచుకుంటున్నారు, మీరు ఏం సేవలు చేయాలంటే ఐ టోల్డ్ క్లియర్లీ ఆన్ దట్ డే ఐ విల్ ఫోకస్ ఆన్ ద ఎడ్యుకేషన్ ఫస్ట్. ఎడ్యుకేషన్ లేని ఎవరు కూడా బాగా చేయలేము, బాగుపడడం. తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్, దెన్ టువర్డ్స్ ద మెడికల్ హెల్త్ అండ్ వెల్త్. హెల్త్ ఉంటేనే వెల్త్ ఉంటుంది. తర్వాత ఫార్మర్స్. ఈ 4 విషయాలు చెప్పాను. అదేవిధంగా నేను ముందుకెళ్తున్నాను. మీరు చూస్తుంటారు ఇప్పుడు మనకు నేను సీఎం గారితో కొట్లాడి 200 crores తోని వీఆర్ గోయింగ్ టు ఇనాగ్రేట్ షార్ట్లీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ చేయడానికి మనకు శాంక్షన్ వచ్చింది మొన్ననే. అలాగే నేను ప్రతి హాస్టల్ విజిట్ చేస్తాను, ప్రతి స్కూల్ విజిట్ చేస్తాను. నేను ఎక్కడ ఏ విలేజ్ పోయినా కూడా ప్రతి స్కూల్కి విజిట్ చేస్తాను. ఎందుకంటే ఎవరు చెప్పరు, ఎవరు స్కూల్ పొమ్మని మా సీఎం గారు చెప్పలేదు, లేకుంటే ఎవరు చెప్పలేదు. నేను ఈవెన్ దో నా కెరియర్ నుండి అది సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పటి నుండే ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాం ఆ కమిట్మెంట్తో నేను ప్రతి స్కూల్కి విజిట్ చేసేది. అక్కడ హాస్టల్ వెళ్ళేది, గవర్నమెంట్ హాస్టల్. అక్కడ పిల్లలకు ఎలాంటి కొరత ఉన్నదో చూసి నా శాలరీ నుండి ఇచ్చేవాడిని. నాకు ఎవరు చెప్పలేదు ఇవ్వాలి అని. పిల్లలకు ఆ రోజులలో సరిగా కప్పుకోవడానికి దుప్పట్లు లేకుండేది, దుప్పట్లు ఇచ్చేవాడిని. సరిగా తినడానికి ప్లేట్స్ కూడా ఉండకపోయేది. ఈవెన్ దో నా ఓన్ శాలరీ నుండి వాళ్ళ పిల్లలకు ప్లేట్స్ ఇలాంటివి చేసుకుంటూ వచ్చినందుకే కావచ్చు. ఏదో పే బ్యాక్ టు ద సొసైటీ అంటే మనం ఏమి ఇస్తామో దాని నుండి రిటర్న్ గిఫ్ట్ వస్తుంది అనేది ఒక పెద్ద నమ్మకం ఉంది. నేను ఒక అంబేద్కరిస్ట్ని ఫాలో అవుతాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్. నువ్వు మన పిల్లలు కానీ తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో పిల్లలు చదువు తప్ప ఇంకో ధ్యాస లేకుండా, ఎందుకంటే ఈ రోజులలో పిల్లలు డిగ్రీ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చేసే పిల్లలకు ఒక వ్యసనం అలవాటు అయిపోయింది. దురదృష్టకరం. ఈ గాంజా అనేది మహమ్మారి మనకు చుట్టుపక్కల స్కూళ్ళల్లో కాలేజీలలో వాతావరణం వచ్చింది కాబట్టి అది మనకెందుకులే పక్కన కదా అనుకుంటే అది ఒక రోజు మన ఇంటికి కూడా వచ్చి తాగుతుంది. కాబట్టి ఎవరిని కూడా ఎంకరేజ్ చేయొద్దు, ఇది సపోర్ట్ చేయాలి. మనం ఈ యొక్క సొసైటీలో ఆ దుర్మార్గాన్ని మనం అందరం కూడా సంయుక్తంగా ఖండించకుంటే దాన్ని మనం నీళ్లు, నిధులు, నియామకాలు అనే సిద్ధాంతంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ చైర్మన్ పూజారి సత్యనారాయణ అన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ సంక్షేమ రంగంలో ప్రగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని అన్ని రంగాల్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నారు. చార్టెడ్ అకౌంట్ ఆఫ్ వరంగల్ బ్రాంచ్ కు సొంత భవనాన్ని నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఎన్నో ఏళ్లుగా పోరాడి సంపాదించుకున్న తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో సఫలమైనది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్నాం మన తెలంగాణ ఆవిర్భావం అయ్యాక మనం ఎంతో ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తున్నాం. ఈ సందర్భంలో చెప్పొచ్చేది ఏంటంటే ప్రజలందరూ లేక విద్యార్థులు బాగా చదువుకొని వాళ్ళ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి చెందినట్లయితే రాష్ట్రం ఆటోమేటిక్గా అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. ఎవరి విధులను వాళ్ళు కర్తవ్యంతో చేసినట్లయితే తెలంగాణ ప్రగతి పదంలో ముందుకెళ్తుందని కోరుతున్నాను. మనకు ఈ తెలంగాణ సాధించుకున్నాక మన నీళ్లు మనమే వాడుకుంటున్నాం, మన నిధులు, మన నియామకాలు మనమే చేసుకుంటున్నాం. కాబట్టి ఇంకా ప్రగతి పదంలో ముందుకెళ్ళాలంటే
మనం మన ఉన్న వ్యవస్థల్ని సక్రమంగా అభివృద్ధి పరచుకోవాలి, నిర్వర్తించుకోవాలి. ఈ విధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వరంగల్ బ్రాంచ్ తరఫున ఈ సందర్భంలో నేను కోరేది ఏంటంటే, మా ఇన్స్టిట్యూట్కు, మా బ్రాంచ్ వరంగల్ బ్రాంచ్కి సొంత ల్యాండ్ లేదు, సొంత బిల్డింగ్ లేదు. కాబట్టి మా ఈ తెలంగాణ సీఎం గారిని నేను కోరేది ఏంటంటే, మా వరంగల్ బ్రాంచ్ ఐసీఐకి ఒక 2 ఎకరాల ల్యాండ్ అలాట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే మా విద్యార్థులకు ఒకవేళ మీరు ల్యాండ్ అలాట్ చేసినట్టయితే మా సొంత నిధులతోనే మేము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాము. ఇది ఎంతో మంది సిఏ విద్యార్థులకు అందుబాటులో ఉండి, చాలా మంది విద్యార్థులు సిఏ చదువుకోవడానికి రూరల్ ఏరియాస్ నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక లైబ్రరీతో పాటు సకల సౌకర్యాలు ఏర్పరచుకుంటాం మాకు ల్యాండ్ అలాట్ చేసినట్టయితే. కాబట్టి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసేది అంటే, ఒక 2 ఎకరాల ల్యాండ్ మనకు సిటీకి దగ్గరలో ఎక్కడైనా మాకు అలాట్ చేయాల్సిందని కోరుతున్నాను. సత్యనారాయణ పూజారి, చైర్మన్, వరంగల్ బ్రాంచ్ ఆఫ్ ఐసీఐ. తెలంగాణలో కరోనా, అప్రమత్తమైన ప్రభుత్వం. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 2 నిందితుల అరెస్ట్. నకిలీ మెమోలో 10 లక్షల రూపాయల ఇతర సామాగ్రి స్వాధీనం. ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష సమావేశం. రహదారులపై కేబినెట్ ఆమోదం కోసం మంత్రి కీలక సమీక్ష. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూభారతి రెవెన్యూ సదస్సులు. గ్రామస్తుల నుండి దరఖాస్తులు స్వీకరించిన తహసీల్దార్ సురేష్. ముస్తాబాద్ మండల కేంద్రం రైతు వేదికలో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు.